హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపులకు ఆర్థిక మంత్రి దృష్టి అండి. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థిక మంత్రి దృష్టి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపునకు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కృషి. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించమని కోరారన్నమాట. విజయవాడ గాంధీనగర్లోని ఎన్జిఓ హోంలో జరిగిన నగర శాఖ కార్యవర్గ సమావేశంలో ఈ అంశాలపై ఆయన స్పష్టంగా మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై చర్చ. సమావేశంలో ఉద్యోగుల బకాయిల అంశం ముందుగా చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ పెండింగ్ బకాయిల సమస్యను పరిష్కరించేందుకు మరింత చొరవ చూపాలని విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి నేతృత్వంలోని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఉద్యోగుల బకాయిలు పరిష్కరించకపోతే అది ఉద్యోగుల న్యాయమైన హక్కు ద్రోహం చేసినట్లు అవుతుంది. దీంతో ఉద్యోగుల నిత్యం జీవనం తీవ్రంగా ప్రభావితం అవుతుంది అని విద్యాసాగర్ వ్యాఖ్యానించారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు అవసరం. పీఆర్సీ నియామకం వెంటనే జరిగేలాగా చర్యలు తీసుకోవాలని విద్యాసాగర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ ద్వారా ఉద్యోగుల వేతన సవరణలు మరియు బకాయిలకు సంబంధించి స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. పీఆర్సీ కమిషన్ నియామకం ఆలస్యం కావడం ఉద్యోగులపై ఒత్తిడిని పెంచుతోంది అని విద్యాసాగర్ చెప్పారు. ఆర్థిక మంత్రితో చర్చలు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో జరిగిన చర్చలలో పెండింగ్ బకాయిల చెల్లింపు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. బకాయిల చెల్లింపు సాధ్యమైనంత త్వరగా జరిగేలాగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ఉద్యోగుల ఆకాంక్షలు. సమావేశంలో పాల్గొన్న ఇతర ఎన్జిఓ సభ్యులు కూడా ఉద్యోగుల బకాయిల జీపీఎఫ్ చెల్లింపులు మరియు పెండింగ్ బిల్లుల పరిష్కారంపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యోగ సంఘాలు ఆందోళన కార్యాచరణ పట్టాల్సి వస్తుందని వారు అన్నారు. తదుపరి దశలో చర్యలు. మున్ముందు తీసుకునిపోయే చర్యలని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నాయకత్వం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో చురుగ్గా పాల్గొంటుంది. ప్రత్యేకంగా పెండింగ్ బకాయిలు చెల్లించే విషయాన్ని ప్రాధాన్యంగా భావిస్తున్నట్టు విద్యాసాగర్ తెలిపారు. మొత్తానికి ఉద్యోగుల హక్కుల కోసం పోరాటమే మా లక్ష్యం. ప్రభుత్వం ఈ సమస్యలను త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం అని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నాయకత్వం పేర్కొంది. ఈ చర్యల ద్వారా ఉద్యోగుల జీవితాల్లో మార్పు కలిగించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది. మీ మద్దతు మరియు ఆశీర్వాదాలు ఉద్యోగుల సంక్షేమం కోసం చాలా అవసరం. ఇదిలాగా మరో కథనం మేరకు ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుకు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కృషి అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపునకు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. అలాగే పీఆర్సీ కమిషన్ను నియమించాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడలోని గాంధీనగర్లో ఉన్న ఎన్జిఓ హోంలో విజయవాడ నగర శాఖ కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ నూతన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల బకాయిల అంశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్తామని అయితే తెలిపారు. సాధ్యమైనంత త్వరగా బకాయిలను చెల్లించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక మంత్రి కూడా సానుకూలంగానే స్పందించారు. త్వరలోనే పెండింగ్ బకాయిలపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అని విద్యాసాగర్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పెండింగ్ బకాయిల చెల్లింపుతో పాటు ఉద్యోగులకు సంబంధించి ఇతర సమస్యల పరిష్కారానికి కూడా అసోసియేషన్ కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి మద్దతు ఇస్తామని, అదే సమయంలో ఉద్యోగుల హక్కుల కోసం పోరాడతామని వారు స్పష్టం చేశారు.
ఇందులోని ముఖ్య అంశాలు: ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపునకు కృషి చేస్తోంది. పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. బకాయిల చెల్లింపులపై ఆర్థిక మంత్రి సానుకూలంగానే స్పందించారని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ కృషి చేస్తుందనైతే ఈ మేరకు స్పష్టం చేశారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.